వెల్కమ్ బ్యాక్ టు మిస్టరీ. జయలలిత జీవితంలో మరో మిస్టరీ. హైదరాబాద్లో ఆస్తులు ఉండటం. చెన్నైలో ఆస్తులు కూడబెట్టుకోవటం సహజం. మరి హైదరాబాద్లో ఇళ్ళు స్థలాలు ఎందుకు కొనుగోలు చేసింది? ఎవరి కోసం? ఇంతకీ ఆ ఇంట్లో ఎవరుంటున్నారు? జయలలితకు సన్నిహితంగా ఉండే 3 కుటుంబాలే గార్డెన్ను పరిశీలిస్తున్నారు. మారేడుపల్లిలోని రాధికా కాలనీలోనూ జయలలితకు ఓ ఇల్లు ఉంది. కాలనీలోని ఫ్లాట్ నెంబర్ 16లో జయలలిత ప్రియ సఖి శశికళ నటరాజన్ అనే నేమ్ ప్లేట్తో ఉన్న ఈ ఇంట్లో కొన్నేళ్లుగా ఎవరూ ఉండడం లేదట. అప్పట్లో జయలలిత నగరానికి వచ్చినప్పుడు ఈ ఇంటికే వచ్చేవారని చెబుతారు. ప్రస్తుతం ఎవరూ ఉండకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి బూత్ బంగ్లాలా మారిపోయింది. హైదరాబాద్లో ఇన్ని ఆస్తులు కూడబెట్టుకోవడానికి కారణమేమిటి? ఆ భూములు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరి కోసం ఇల్లు, ఫామ్ హౌస్ కొనుగోలు చేసిందనే విషయంపై ఒక్కొక్కరు ఒక్కో కథనాన్ని వినిపిస్తూ ఉంటారు. కానీ అమ్మ మాత్రం అధికారికంగా ఏమీ పలుకదు. అమ్మ జీవితంలో చిక్కుబడిన మరో రహస్యం దత్తపుత్రుడు సుధాకరన్. ఇంతకీ ఎవరా సుధాకరన్? జయకు సుధాకరన్కు ఉన్న సంబంధం ఏంటి? అంత డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమిటి? అంత ప్రయారిటీ ఎందుకు ఇవ్వాల్సి వస్తోంది? జయలలిత వీడని మిస్టరీలో మరో అంశం దత్తపుత్రుడు సుధాకరన్. ఇంతకీ సుధాకరన్ ఎవరు? ఎందుకు అతడిపై అమ్మకు అంత ప్రేమ? అక్రమార్జన చేసి మరీ అతని కోసం డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏమిటి? ఈ విషయాలన్నీ అంతు చిక్కని మిస్టరీయే. 1995లో దత్తపుత్రుడు సుధాకరన్ వివాహం ప్రపంచ దృష్టిని ఆకర్షించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కింది. బంగారు పూత వెడ్డింగ్ కార్డులు మొదలు పెళ్లిలో ఏఆర్ రెహమాన్ సంగీతం వరకు అన్ని వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. 2.5 లక్షల మందికి భోజనాలు, వేలాది మంది కార్యకర్తలకు, వివిఐపీలకు ఖరీదైన బహుమానాలతో ఆ పెళ్లి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ పెళ్లికి అప్పట్లోనే 6 కోట్లకు పైనే ఖర్చయిందని చెబుతారు. ఇంత ఖర్చు పెట్టి మరీ పెళ్లి చేయాల్సిన అవసరం ఏమిటి? అతను ఎవరి కొడుకు? దగ్గరి బంధువా లేక కావలసిన వాడా అనే విషయంపై భిన్న కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో జయ వివాదాలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఓ పీఠాధిపతిపై కక్షగట్టి అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏంటనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. జయేంద్ర సరస్వతిపై జయకు ఎందుకంత ద్వేషం? జ్యోతిష్యాన్ని, న్యూమరాలజీ అంటే పడి చచ్చే అమ్మ ఏకంగా పీఠాధిపతిపైనే ఎందుకు కన్నెర్ర చేసింది? ఇక సినిమా ఫీల్డ్ నుంచే వచ్చి సీఎం అయిన జయలలిత కమల్ హాసన్ విశ్వరూపం సినిమాపై ఎందుకు విశ్వరూపం ప్రదర్శించిందో ఎవ్వరికీ అర్థం కాని విషయం. సినిమా రిలీజ్ కు ఎందుకు అడ్డంకులు చెప్పిందనే అంశంపై 1.25 లక్ష సందేహాలు. ఇలా ఎన్నో ప్రశ్నలు జయలలితకు సవాల్గా మారాయి. దేనికి సరైన సమాధానం దొరక్క మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. మొత్తంగా అమ్మ జీవితం మిస్టరీ, అమ్మ రాజకీయం మిస్టరీ, అమ్మ బంధాలు మిస్టరీ. చివరకు జయలలిత అనే పేరు మిస్టరీకే సవాల్గా మారింది.
ఇవాల్టి మిస్టరీ. మరో అంశంతో కలుద్దాం. నమస్తే.